యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. 96వ కీర్తన 6వ వచనము చదువుకుందాము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తున్నాము. బలము, సౌందర్యము. ఈ బలము, సౌందర్యము రెండు కూడా ఎక్కడ ఉన్నవి అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. మనము ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఇంటి ఆవరణలోనికి నడిచి మరి అక్కడ చూసినప్పుడు బయట సాధారణంగా కొన్నిసార్లు మనకు ఒక దృశ్యం కనపడుతుంది. ఆ సాలే గూడు చక్కగా అల్లి అక్కడ కనపడుతుంటుంది. సాలెపురుగు కూడా ఎంతో కష్టపడి చక్కగా అల్లుకుంటుంది. కానీ అది అందంగా కనపడుతుంది, కానీ చాలా బలహీనంగా ఉంటుంది. కొద్దిసేపట్లో అతి త్వరలో అది ఊడి మరి పడిపోతుంటుంది. అలానే కొన్ని విషయాలు చాలా అందంగా కనపడతాయి మనకి, కొన్ని విషయాలు మరి బలహీనంగా కనపడతాయి. అందంగా ఉంటే బలంగా ఉండవు, బలంగా ఉంటే అందంగా ఉండవు. అదే మనం కాంక్రీట్ని చూసినప్పుడు ఆ కాంక్రీట్ స్లాబ్ స్టీల్ రాడ్లతో లోపల మరి చక్కగా నిర్మించబడి ఉంటుంది. కానీ దానికి పెయింటింగ్ లేకుండా, ఫర్నిషింగ్ చేయకుండా ఆ స్లాబ్ అనేది అందంగా కనపడదు. అంటే దీనికి బలంగా ఉంది కానీ అందంగా లేదు. సాలెపురుగు అందంగా ఉంది కానీ బలంగా లేదు. ఇంకా మనము ప్రత్యక్ష గుడారాన్ని కూడా గమనించినట్లయితే ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అది ఒక టెంట్ మరి గుడారం వలె ఉంటుంది, కానీ బలం ఉండదు. సౌందర్యం ఉన్నది కానీ బలం లేదు. అదే మనం దేవాలయాన్ని చూసినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధ స్థలమును మనం చూసినట్లయితే రెండూ ఉన్నాయి. బలంగా ఉంది, సౌందర్యంగా కూడా ఉంటుంది. మనము మరి అంత బలంగా, అంత సౌందర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ బలము, ఆ సౌందర్యాన్ని మనం ఎలా పొందుకుంటాము? అవి మనకి ఎలా వస్తున్నవి అంటే, మనము దేవుని బిడ్డలంగా, దేవుని విశ్వాసులంగా భౌతికమైన అలంకరణలు కాదు, కానీ పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నప్పుడు మనకు ఆ బల సౌందర్యములు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ పరిశుద్ధ అలంకారములు మనం ధరించుకొని ఆయన ఆవరణంలోనికి వెళ్ళాలి, ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి, ఆయనను అక్కడ ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన దేవుడు ఎంతో మరి ఆచరణాత్మకమైనటువంటి దేవుడు. ఆయన సౌందర్యమును నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు, మరి సౌందర్యాన్ని ఆయన వద్దనుకునేటువంటి దేవుడు కాదు. సౌందర్యం యొక్క ప్రాముఖ్యతని ఎరిగినటువంటి దేవుడు. ఎంతో సౌందర్యంగా, బలంగా ఈ సృష్టిలో ఉన్న వాటిని మనం గమనించినట్లయితే నదులు, పర్వతాలు, కొండలు, అలానే మరి చెట్లు, ప్రకృతిలోని సృష్టి మనం ఆయన సృష్టిని చూస్తే ఎంతో బలంగా, ఎంతో సౌందర్యంగా, ఎంతో అందంగా ఉంటాయి. మనకు నేచర్ని చూడడం అంటే చాలా ఇష్టం. ఎంతో అందంగా చేశాడు దేవుడు ప్రకృతిని, అంతే బలంగా కూడా చేశాడు వాటిని. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా అంతే బలంగా, ఆత్మీయతలో అంతే సౌందర్యంగా మనం ఉండాలి అంటే అనుదినము యేసు ప్రభువుల వారితో మనం సహవాసం చేయాలి. ఆయనతో మనము అనుదినము నడవాలి విశ్వాస యాత్రలు. హానోకు దేవునితో ప్రతి దినము నడిచాడు. అలానే మనం కూడా యేసు ప్రభువుల వారితో సహవాసం చేయాలి. మన విశ్వాస యాత్ర ఆయనతో కొనసాగించాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కావలసినటువంటి ఆ బల సౌందర్యంలో అనుగ్రహిస్తాడు. మనము వాటిని ధరించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించినప్పుడు దేవుడు ఎంతో మహిమపరచబడతాడు. ఈ ఉదయకాల సమయంలో అనుదినం మనం దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని మనం పూజిస్తున్నాము, దేవుని మనం హెచ్చిస్తున్నాము. కానీ ఈ దినం కొంత ప్రత్యేకంగా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆ బలమును, సౌందర్యమును మనము యేసు ప్రభువుల వారి యొక్క సహవాసంలో పొందుకొని దేవుణ్ణి ఒక నూతనమైన విధానంలో
మరి ఈ ఉదయకాల సమయంలో ఈ దినమంతా కూడా దేవుని యొక్క సహవాసం అనుభవించుదాం. యేసు ప్రభువుల వారితో మనం ప్రయాణం చేద్దాము. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని బల సౌందర్యములు పొందుకొని మనం ముందుకు సాగుదాము. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధులని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రతిరోజు కంటే భిన్నంగా మేము పరిశుద్ధ అలంకారములు ధరించుకొని నీ సన్నిధిలో బల సౌందర్యములు కలిగి నిన్ను ఆరాధించటకు, నీతో సహవాసం చేసి మా విశ్వాస యాత్రను కొనసాగించుకుంటకు నీ కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.